ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ మాసం యొక్క చివరి దినమునకు మనం వచ్చియున్నాము. ఈ మాసమంతా దేవుని కరము మనకు తోడుగా ఉండి అద్భుతంగా నడిపించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రతిదినం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన మనతో మాట్లాడినారు, ఓదార్చినారు, ధైర్యపరిచినారు, బలపరిచినారు, స్వస్థతనిచ్చారు, విడుదలను ఇచ్చారు, అద్భుతము చేశారు, ఆనందం చేశారు. యేసయ్యా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా అని మిమ్ములను స్తుతిస్తున్నాము. ఈ చివరి రోజునకు దేవుడు ఏ మాట ఉంచినారు అని అంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనము, యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఉన్నదానికంటే 1000 రెట్లు అధికంగా విస్తరించినట్లు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అదే వాగ్దానము. మీరు విస్తరించాలి, 1000 రెట్లుగా విస్తరించాలి. మీ చేతి ప్రయాసము విస్తరించాలి, మీ వరుమానము అధికము కావాలి, మీ విశ్వాసము పెరగాలి, మీ ఆరోగ్యము మెరుగు కావాలి, మీ సమాధానము అధికము కావాలి, మీ చేతి ప్రయాసము అధికము కావాలి, మీ పరిచర్య విస్తరించాలి, మీ ఆత్మలు అధికము కావాలి, మీ ఆత్మీయ జీవితంలో శక్తి పెరగాలి, దేవుని కృప అధికము కావాలి. మీకు అన్ని విషయములలో అధికము దేవుడు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. 1000 రెట్లుగా విస్తరించుటకు దేవుడు ఇష్టపడుచున్నారు. అది దేవునికి సాధ్యము. దేవుడొక ఆశీర్వాదము ఇచ్చినట్లయితే ఆ ఆశీర్వాదము విస్తరించుచుండుట మీరు చూడగలరు. 4వ వడిలో 1978లో ప్రభు ఈ పరిచర్యను ప్రారంభించిన సమయము. ఒక అరుగులో చేరి ఒక చిన్న ప్రార్థనా గుంపుగా ఒక 30-40 మంది కూడి ప్రతిదినం దేశం కొరకు ప్రార్థించెదము. ఇప్పుడు చూడండి, 1000 రెట్లు ఏమిటి, దానికంటే అధికంగా దేవుడు విస్తరింపజేశారు. ఇప్పుడు ప్రతి మాసానికి 50,000 మంది కంటే అధికమైన ప్రజలు కూడి ప్రార్థించుటకు వస్తున్నారు. దాని సరిహద్దులు విస్తరించినవి. అప్పట్లో ఒక అడుగు స్థలం కూడా లేదు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఇల్లు, దేవుని గూడారము, దేవుని ఓడ, అలాగే దేవుని తోట ఇప్పట్లో 1000 రెట్లకు అధికముగా ప్రభు విస్తరింపజేశారు. ఎందుకంటే ఆయన విస్తరింపజేయు దేవుడు, ఇంకా విస్తరింపజేయుచున్నారు. మీ జీవితంలో కూడా ప్రభు 1000 రెట్లుగా విస్తరించుటకు ఇష్టపడుచున్నారు. మీరు విశ్వసించుచున్నారా? మీరు విశ్వసించినట్లయితే ఈ ఆశీర్వాదములు చూడగలరు. అదే సమయములో దేవుడు మీకు ఆ ఆశీర్వాదములు ఇచ్చుటకు, మీరు అర్హత కలిగిన వారుగా ఉండుటకు మిమ్మల్ని సమర్పించుకోవాలి. దేవుని ఆశీర్వాదమును పొందుకొనుటకు మనకు అర్హత అవసరము కదా. అందర్నీ ఎలా ఆశీర్వదించగలరు? దుర్మార్గుడిని, త్రాగుబోతుని ఎలా ఆశీర్వదించగలరు? లేదు, వారు కూడా ఆశీర్వాదంగానే ఉన్నారు. లంచం తీసుకునేవారు, త్రాగేవారు, అవినీతి పరులు, దొంగిలించేవారు ఆశీర్వాదంతోనే ఉన్నారు అన్నట్టు తెలుస్తోందా? అది ధనములో, ఆస్తిలో, వస్తు సంపదలో వారు విస్తరించి ఉండవచ్చు. సమాధానము ఉండదు, ప్రశాంతత ఉండదు, నిజమైన సమాధానము, సంతోషము ఉండదు. దేవుడు ఆశీర్వాదమును విస్తరింపజేస్తే అందులో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఆ విధంగా ఒక పూర్ణ ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. అలాగే ఆయన వేదనను అధికము చేయరు. వేదన లేని ఒక ఆశీర్వాదము మీ జీవితంలో దేవుడిచ్చుటకు ఇష్టపడుచున్నారు. విశ్వసించెదరా? అప్పుడు దేవుని స్తోత్రించి, దేవా, 1000 రెట్లుగా నన్ను ఆశీర్వదించి విస్తరింపజేసినందుకు స్తోత్రములు అని చెప్పండి. దేవుని స్తుతించండి. తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానం కొరకై కృతజ్ఞతలు. ఇప్పుడు ఉన్నదానికంటే 1000 రెట్లుగా విస్తరింపజేసేదనని చెబితిరి. ఈ మాసమంతా తోడయ్యుండి నన్ను మమ్ములను నడిపించారు, కాపాడినారు, ఆశీర్వదించారు, బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు. ఆ ప్రేమ కొరకు మీకు కోటానుకోటి స్తోత్రములు. ఇప్పుడు నన్ను ఆశీర్వదించి 1000 రెట్లుగా విస్తరింపజేసేదను అని వాక్కునిచ్చితిరి. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. నన్ను మమ్ములను 1000 రెట్లుగా విస్తరింపజేయుచున్న దేవునికి స్తోత్రములు. ప్రార్థించే ఈ కుమారుని, కుమార్తెను 1000 రెట్లుగా విస్తరింపజేసి ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.